గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి ముందు చూసి తర్వాత మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ నెలలో గోచారం రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉంటాడు. తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ప్రయాణం చేస్తున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల విషయంలో జాగ్రత్త పడడం, ఖర్చుల విషయంలో జాగ్రత్త పడడం, దాచుకున్న డబ్బులతో ముఖ్యమైనటువంటి వస్తువులు అవసరాలకి వినియోగించుకోవడంతో పాటుగా ప్రకృతిని ఆస్వాదించడం, మొక్కలు పెంచడం, పాడి పంట పరిశ్రమలు లేదా జంతువుల పట్ల ఆసక్తి ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే ధర్మబద్ధంగా ఉండడం, ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజల్లో పాల్గొనడం పాటుగా దురలవాట్లు తగ్గించుకునే ప్రయత్నించడంతో పాటుగా మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసి వచ్చే అవకాశాలు, అలాగే పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు సంక్రమించడం కానీ, సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనడం కానీ, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. దీర్ఘకాలిక రోగాలను వారికి రోగాలు తగ్గే అవకాశము, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురైనా కూడా సమస్య నుంచి అయితే బయటపడగలుగుతారు. అయితే ఉద్యోగాల్లో మాత్రం ఒత్తిడి, ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కోరికలు నెరవేరుతాయి, కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఇష్టమైన వాళ్ళతో శారీరకంగా కలవగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మాత్రం జాగ్రత్తగా జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, స్థాన బదిలీల కోసం ప్రయత్నం చేసేవారు కూడా జాతకంలో బలం ఉండాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో ఆ దశలు బట్టి ఆ దశలు యోగించకపోతే ఏ పని జరగదు. దశ యోగిస్తుంది అనుకోండి, మీకు అన్ని పనులు జరుగుతాయి. అది ఓన్లీ ఉద్యోగానికనే కాదు, వ్యాపారానికి, వివాహానికి, సంతానానికి, అన్నిటికీ కూడా. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మేము పర్సనల్ జాతకం కూడా చూస్తాం, తద్వారా ఎదురుకు వెళ్ళొచ్చు. ఏదేమైనా కూడా ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే స్థాన మార్పులు, గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగడం, బ్యాంకు రుణాలు తీర్చగలగడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం కనపడుతోంది. అప్పులు తీర్చడానికి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దాము అనుకుంటే కనుక అనుకూలమైన సమయంగా ఈ నెల కనపడుతోంది. రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులు కానీ, బంగారం మీద, భూముల మీద, వెండి మీద, స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడులు కానీ చక్కని లాభదాయకంగాను వృద్ధిగాను ఉండే అవకాశం కనపడుతోంది. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు, షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే పెట్టండి, లేకపోతే నష్టపోతారు. సంతానం విషయంలో పిల్లల ఉద్యోగాల కోసం, వివాహాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఏదైనా విదేశాలు పంపడం కోసం కానీ, వాళ్ళ చేత వ్యాపారం పెంచడం కానీ, అలాంటి ప్రత్యేకమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది, కలయికలు కనపడుతూ ఉన్నాయి, విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కని అనుబంధం ఏర్పడడంతో పాటుగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడడము, వ్యాయామం కోసం ప్రాకులాడడము, ఆహారంలో మార్పు తీసుకురావడంతో పాటుగా ప్రశాంతంగా ఉండడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజా ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో గుర్తింపు వస్తుంది. అలాగే భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకి ప్రణాళికల కోసం బాగా ప్రాకులాడతారు. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి విజయంతో పాటుగా అవకాశాలు వస్తాయి. క్రియేటివ్గా ఆలోచించగలిగి ఎక్కువగా ప్రగతిని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేయడం అనుకూలిస్తుంది. ఆస్తి వివాదాలు ఉంటే కనుక పరిష్కారం చేసుకోవడానికి, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలుంటే పరిష్కారం అవ్వడానికి ఈ నెల చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమతో పాటుగా మద్దతును కూడా మీకు ఖచ్చితంగా పొందగలుగుతారని చెప్పచ్చు. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనడానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పరీక్షల్లో విజయంతో పాటుగా ఉత్తీర్ణత కనపడుతుంది. కెరీర్లో మంచి ఎంపికలు చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీ పిల్లలకి సంబంధించినటువంటి పెట్టుబడులన్నీ వృద్ధవుతాయి. అలాగే జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడపడం, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మంచి అభివృద్ధిని సాధించుకోవడంతో పాటుగా ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళని సంస్కారవంతంగా చేయడానికి, పిల్లలకి సంబంధించినటువంటి వివిధ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలిస్తుంది.
అలాగే ఏ పని ప్రారంభం చేసినా తొందరగా దిగ్విజయంగా పూర్తవుతుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే కోర్టు విజయాలు కూడా కనపడుతున్నాయి. అయితే వాహనాల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల, ఓవర్ స్పీడ్గా నడపడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు చేయగలుగుతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇతరుల యొక్క లోపాలు తెలుసుకుని సరిదిద్దగలిగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ పెట్టడానికి పర్మిషన్లు, లోన్లు పొందగలుగుతారు. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలతో పాటుగా గృహ పథకాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పొచ్చు. వ్యవసాయంలో మెళకువలతో పాటుగా టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయడం, సమాజ సేవ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు పొందడంతో పాటుగా చేసే ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా చేయడం, తొందరగా చేయడంతో పాటుగా బద్ధకము, లేజినెస్ తగ్గుతాయని చెప్పొచ్చు. ఎవరికైతే వివాహం కుదరలేదో వాళ్ళందరికీ వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. నెల విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధరలాభము, మొండి బకాయిలు వసూళ్లు, అలాగే సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా డబ్బు సంపాదించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి అమ్మడాలు కొనాలు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. డబ్బు కన్నా ధర్మమే ముఖ్యము, లేదా మనం నమ్ముకున్నటువంటి ధర్మానికి కట్టుబడి ఉండాలనే ప్రయత్నం చేస్తారు. టెక్నాలజీ పరంగా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలిగే పెట్టుబడులు పెట్టగలిగి వృద్ధిలోకి రాగలుగుతారు. షేర్లు, ట్రేడింగ్లో కన్నా ముఖ్యంగా ఈ బంగారం యందు, భూముల యందు పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి కాబట్టి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కట్టుకోవచ్చు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాటిని చేజారిపోకుండా జాగ్రత్త పడండి. కానీ మీ ఎదుగుదల చేసి ఓర్వలేని వారు పెరిగిపోతారు, శత్రువులు పెరిగిపోతారు. జాగ్రత్త. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడిపోతుండడం, అలాగే అనవసరంగా వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు చేస్తూ ఉండడం, లగ్జరీ లైఫ్కి, భోగాలకి ఎక్కువ ఖర్చు పెట్టడం కనపడుతుంది. చెడు వ్యసనాల వల్ల కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి. అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. వ్యాపారాలు చేసేటప్పుడు జాగ్రత్త. పోటీతత్వం బాగా పెరుగుతుంది. అనేక రకాల వ్యాపారాలు మాత్రం చేయగలుగుతారు. తెలియని వ్యక్తులతో పరిచయాలు, శారీరక కలయికలు మంచిది కాబట్టి వాళ్ళతో దూరంగా ఉండండి. లావాదేవీలు కూడా జరపకండి తెలియని వ్యక్తులతోటి. కష్టపడి పని చేయడం వల్ల మాత్రమే మీకు ఈ నెలలో కూడా లాభం కనపడుతుంది. కానీ బద్ధకము లేచేస్తుంటే పని అవుతాం. అలాగే చేనేత వస్త్ర కార్మికులకి, గీత కార్మికులకి, అలాగే మిగతా అన్ని రకాల కార్మికులు అంటే చేతి పని కుల వృత్తులు చేసే వాళ్ళందరికీ ఎక్కువ లాభాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా పోటీ పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, టెక్నాలజీ పట్ల ఆసక్తి, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదువులో కొత్త అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు రావడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం ఈ నెలలో కనపడుతోంది. ఉద్యోగస్తులకి మెరుగైన పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో బాధ్యతగా వ్యవహరించగలుగుతారు. అలాగే అన్ని రంగాల ఉద్యోగస్తులకి కూడా కొత్త అవకాశాలు, ఆర్థిక ప్రగతి, కష్టానికి తగ్గ ప్రతిఫలము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. విద్యార్థులకు ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. చదువు పట్ల ఆసక్తి, కాలేజీలో విశేషమైనటువంటి శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించుకునే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే విద్యా సంబంధ విషయాల్లో విశేషమైనటువంటి అనుకూలత కనపడతాయి. అలాగే విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి, పుట్టింటి నుంచి ధన ప్రాప్తి కనపడుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయిక, ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారాలు చేసే ప్రత్యేక శ్రద్ధ, అలాగే మానసిక ఆనందము కనపడుతుంది. రోగాలు తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం, వ్యాపారంలో విజయం కనపడంతో పాటుగా క్రయ విక్రయాల్లో ఎక్కువ లాభాలు పొందగలుగుతున్నారు. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, కొత్త ఇండస్ట్రీలు పెట్టేవారు కూడా మంచి అవకాశాలతో పాటుగా విజయం కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచే ఓ పావుగంట సేపు మీ ఇంట్లో మీ దేవుడికి మీరు పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు విజయప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా
ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.